నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. ఈరోజు మన విద్యా విధానం పేపర్‌లు ఎట్లా సెట్ చేస్తారు? దానికి అవలంబించే పద్ధతులేమిటి? అవి సరైనవేనా? వాటి వల్ల పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? అనేది చూద్దాం. మీరు గమనించినట్లయితే మన రాజకీయ నాయకులు కేవలం బూతులు తిట్టడానికి తప్ప ప్రతి విషయానికి కూడా వాళ్ళు చూసే చదువుతారు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదన్నా చెప్పాలి, చెందాలన్నా చూసి చదువుతారు. అదే ఎన్నికల్లో హామీలు ఇవ్వటానికి మాత్రం ఏమి కాగితం చూడరు, ఏమి చేయరు. అసెంబ్లీలో బూతులు తిట్టుకోవటానికి కానివ్వండి, పార్లమెంట్‌లో బూతులు తిట్టుకోవటానికి కానీ, రాజకీయ సభలో బూతులు తిట్టడానికి కానీ ఎటువంటి పేపర్‌లో చూడరు. చాలామంది మన రాజకీయ నాయకులు ఏం చదువుకున్నారో ఏమిటో అవన్నీ మీకు తెలిసిందే. అది వేరే సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరి గురించి ఎందుకు చెప్పానంటే, వాళ్ళైతే చూసి చదువుతారు, చేస్తారు ప్రసంగాలు. అదే పిల్లలు వచ్చేటప్పటికి కష్టపడి వాళ్ళు నేర్చుకున్నది ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి వస్తే, వాళ్ళు నేర్చుకున్నవి కాకుండా పైత్యం ఉన్న వ్యక్తికి లేకపోతే ఒక సాడిస్టిక్ బిహేవియర్ ఉన్న వ్యక్తి చేత వీళ్ళు పేపర్లు రెడీ చేయించి పిల్లల మీద వాటిని నింపి మార్కులు తెచ్చుకోండి అని చెప్పి వదలటం ఎంతవరకు సమంజసం? అదే కనుక కేంబ్రిడ్జ్, యూఎస్, యూకేలో అయితే ఎవరైతే ఇట్లా ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మెంటల్ బిహేవియరు, వాళ్ళ ఇంటి పరిస్థితులు అవన్నీ కూడా గమనించి చేసి ఇతను ఫిట్‌గా ఉన్నాడు, పిల్లల మీద ఎటువంటి ద్వేషము లేదు, సరైన మైండ్ తోటి పనిచేస్తున్నాడు, బ్యాలెన్స్‌డ్ మైండ్ కలిగి ఉన్నాడు అనే బిహేవియర్ ఉన్న వాళ్ళకి మాత్రమే పేపర్లు సెట్ చేసే అవకాశం ఇస్తారు. అదే భారతదేశంలో అట్లాంటి విధానమే లేదు. 140,00,00,000 మంది ఉన్న దాంట్లో మనం ఎంత జాగ్రత్త పడాలి? ఒక పేపర్ సెట్ చేసేటప్పుడు, చెందేటప్పుడు పిల్లల భవిష్యత్తు ఆ పేపర్ సెట్ చేసే అతని తరపున ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ పేపర్ సెట్ చేసే వాళ్ళ సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల, సరైన మైండ్ ఉన్న వాళ్ళ చేత పేపర్లు సెట్ చేయకపోవటం వల్ల ఇదంతా జరుగుతుంది. పరీక్షలనేది కేవలం వాళ్ళ మెమరీ శక్తిని, వాళ్ళకి ఏం నేర్చుకున్నారు ఈ సంవత్సరం అంతా, ఎంతవరకు రీప్రొడ్యూస్ చేస్తున్నారు అనే విధంగా ఉండాలే తప్ప, వాళ్ళకి చదువుకోనివి, వాళ్ళకి కష్టమైనవి, అసలు వాళ్ళకి లేనివి చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ చేసేలాంటివి ఇవ్వటం సమంజసం కాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఇది కరెక్ట్ అనుకుంటే కనుక దీన్ని షేర్ చేయండి, వైరల్ చేయండి. మాట్లాడేదల్లా కేవలం ఆ పేపర్ సెట్ చేసే వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంది? వాళ్ళు ఇంట్లో అంతా సక్రమంగా ఉందా లేదా? వాళ్ళ ఫ్యామిలీ లైఫ్‌ని, పిల్లల మీద ప్రేమని కలిగి ఉన్నారా లేదా? పిల్లల మీద ద్వేషం కలిగి ఉన్న వాళ్ళైతే కనుక ఇట్లాంటి పేపర్లే ఇస్తారు. పిల్లల మీద ఖచ్చితమైన ప్రేమ కలిగి ఉండి, వాళ్ళు పిల్లల భవిష్యత్తుని కూడా ఆలోచించే వాళ్ళైతే కనుక వాళ్ళ రీరైటింగ్ స్కిల్స్ మీద, మెమరీ పవర్ మీదే ఎగ్జామ్స్ పేపర్లు సెట్ చేస్తారు. అట్లా కాకుండా ఈ సీబీఎస్ఈ మార్కులు ఎంత విలువైనవి, ఇప్పుడు ఈ 10th క్లాస్‌కి వచ్చే మార్కులు రేపొద్దున వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలకెళ్ళినా, విదేశాల్లో చదువులకెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే 10th క్లాస్ మార్కులు బేసిక్‌గా అందరూ చూస్తారు, చెందుతారు. అట్లాంటి 10th క్లాస్ పేపర్స్‌లో 1-5% పర్సన్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యేటట్టుగా, చేసేటట్టుగా అంత కష్టంగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది కేవలం రాజకీయ నాయకుల తప్పు వల్లే ఇదంతా జరుగుతుంది. రాజకీయ నాయకులు ఈ పేపర్ సెట్ చేసే సిస్టమ్‌ని, ఆ చైర్మన్‌ని, ఈ విధానాన్ని వాళ్ళే చట్టాలుగా మారుస్తున్నారు కాబట్టి చట్టం సరిగ్గా లేదు. ఈ చట్టాన్ని సరిగ్గా వాళ్ళు మార్చి, మానసిక స్థితి సరిగ్గా ఉండి, ఫ్యామిలీ బిహేవియర్ కరెక్ట్‌గా ఉండి, పిల్లల మీద వాళ్ళకున్న ప్రేమ ఎంతో అది కొలిచిన తర్వాత మాత్రమే పేపర్లు సెట్ చేసే విధానాన్ని రూపొందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? జై హింద్.